వెల్కమ్ టు రీల్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కత్తిరించబోయేది L2 ఎంపురాన్. మోహన్ లాల్, పృథ్వీరాజ్, లూసిఫర్ 2 అంటూ హైప్గా వచ్చిన ఈ సినిమా హిట్టా ఫట్టా, లేక మనం టైం మొత్తం దోచుకునే దొంగ సినిమానా? వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అసలు స్టోరీ తెలుస్తుంది. సో స్టార్ట్ చేద్దామా? కథ ఏంటంటే, మోహన్ లాల్ ఆక స్టీఫన్ నెడుంపల్లి ఆక కురేషి అబ్రమ్. అరే, ఇతనికి ఎన్ని పేర్లు బాస్. ఇతను ఒక గ్లోబల్ క్రైమ్ సిండికేట్ లీడర్. కేరళలో రాజకీయాలు గందరగోళంగా ఉంటే వచ్చి సరిచేస్తాడు. అరే, ఇది లూసిఫర్ కాపీ పేస్ట్ కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కథ అంతా ఊరికే సెటప్. టొవినో థామస్ సీఎం అయ్యి అభిమన్యు సింగ్తో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. మంజు వారియర్ వచ్చి, అన్నా ఇది తప్పు అంటుంది. అరే బాబు, ఇది సినిమా కథ కాదు, సీరియల్ ఎపిసోడ్ లాంటిది. సస్పెన్స్ అంటే ఏంటో మర్చిపోయి 3 గంటలు స్లో మోషన్లో మోహన్ లాల్ నడుస్తూ ఉంటాడు. ఇది కథ కాదు, టైంపాస్ అని చెప్పండి. ఫస్ట్ హాఫ్కి వస్తే మొదటి 50 నిమిషాలు మోహన్ లాల్ ఎంట్రీ కోసం వెయిటింగ్. ఆయన వచ్చాక స్లో మోషన్లో నడిచి నేను వచ్చాను అని స్టైల్ చేస్తాడు. అరే, ఇంతకంటే స్టైల్ రాజకీయ నాయకులు ర్యాలీలో చేస్తారు కదా. పృథ్వీరాజ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చి నా ఫ్యామిలీని చంపారు అని ఏడుస్తాడు. కానీ ఆ ఎమోషన్ కంటే నా పాప్కార్న్ కాలిపోయినప్పుడు నాకు ఎక్కువ బాధేసింది. యాక్షన్ సీన్స్ వచ్చాయి, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, కానీ స్టోరీ లేదు బాస్. ఇది సినిమా కాదు, హాలీవుడ్ స్టైల్లో షూట్ చేసిన ట్రావెల్ వీడియో అనుకోండి. ఇక సెకండ్ హాఫ్కి వస్తే, అయ్యో ఇది సినిమా కాదు, సహన పరీక్ష. ఫారెస్ట్ ఫైట్ సీన్స్ ఒక్కటే హైలైట్, మిగతాదంతా స్లో మోషన్ టార్చర్. అభిమన్యు సింగ్ విలన్గా వచ్చి నేను రాక్షసుణ్ణి అని గట్టిగా అరుస్తాడు. కానీ చివరికి మోహన్ లాల్ ముందు సన్యాసిలా అయిపోతాడు. అరే, ఇంత ఈజీ విలన్ ఎందుకు తెచ్చారు బాస్? ఎమోషన్స్ అంటే మంజు వారియర్ ఏడుస్తుంది, కానీ మనకు నవ్వు వస్తుంది. పృథ్వీరాజ్ 2 సీన్స్లో వచ్చి నేను డైరెక్టర్ని అని రిమైండ్ చేసి వెళ్ళిపోతాడు. ఇది సీక్వెల్ కాదు, లూసిఫర్ ఫ్యాన్స్ని ఏడిపించే ట్రాప్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మోహన్ లాల్ స్టైల్గా నడిచాడు, స్వాగ్గా కనిపించాడు, కానీ ఎక్స్ప్రెషన్స్ అంటే జీరో. ఇతను తెలుగులో డబ్బింగ్ చెప్పాడు, అది ఒక్కటే ప్లస్. పృథ్వీరాజ్ డైరెక్టర్గా స్టైల్ చూపించాడు, కానీ స్టోరీ రాయడం మర్చిపోయాడు. టొవినో థామస్ సీఎంగా వచ్చి నేనున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అరే, ఇంతేనా ఇతని రోల్? మంజు వారియర్ బాగా చేసింది, కానీ ఆమె క్యారెక్టర్కి బుర్ర లేదు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్, కానీ రైటింగ్ చూస్తే అరే, ఈ స్క్రిప్ట్ని 11 ఏళ్ల పిల్లాడు రాసినట్టు ఉంది. బీజిఎం కూడా ఏదో రోడ్డు మీద ట్రాఫిక్ సౌండ్లా ఉంది. ఇక ఫైనల్ వర్డిక్ట్. నా రేటింగ్ విషయానికి వస్తే, యూజువల్లీ నాకు రేటింగ్స్ ఇవ్వడం నచ్చదు. మోహన్ లాల్ ఫ్యాన్స్కి ఇది ఓకే, కానీ అందరికీ కిక్ ఇవ్వకపోవచ్చు. మీరు L2 ఎంపురాన్ చూసారా? ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఓ దెబ్బ కొట్టేయండి.